గాయంతో ఆఖరి టెస్టులో విజయం సాధించాలని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సహచర ఆటగాళ్లను కోరాడు. దేశం కోసం గెలుద్దామని పిలుపునిచ్చాడు. 4వ టెస్టులో అద్భుతంగా పోరాడిన భారత్ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి అతని కుడి పాదానికి బలంగా తగిలింది. దాంతో పంత్ కుడికాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయింది. ఈ గాయంతోనే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆ అవసరం రాకుండా ఆడి మ్యాచ్ను డ్రాగా ముగించారు. తీవ్రంగా గాయపడిన పంత్ ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. అతనికి 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే 4వ టెస్టు అనంతరం టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి రిషబ్ పంత్ మాట్లాడాడు. జట్టుకు ఒకే ఒక సందేశం ఇస్తున్నానని, దేశం కోసం విజయం సాధిద్దామంటూ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత లక్ష్యం కంటే జట్టు కోసం ఆడుదామని, తన సహచర ఆటగాళ్లంతా ఇలాంటి సమయంలో అండగా ఉండడం బాగుందన్నాడు. దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారని గుర్తు చేశారు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టమని, దేశం తరపున ఆడడాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తామని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గాయంతో కూడా మైదానంలోకి దిగి అద్భుత హాఫ్ సెంచరీ సాధించిన పంత్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మాంచెస్టర్ టెస్టు మ్యాచ్లో పంత్ చేసిన హాఫ్ సెంచరీనే గొప్ప ఫౌండేషన్ వేసిందని గంభీర్ అన్నాడు. పంత్ హాఫ్ సెంచరీ ఆటగాళ్లలో గొప్ప స్ఫూర్తిని నింపిందని గంభీర్ కొనియాడాడు. భావితరాల ఆటగాళ్లు కూడా పంత్ను చూసి స్ఫూర్తి పొందుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.